నేను ఆ క్లాస్ అటెండ్ అవ్వలేదు. క్లాస్ షిప్పులో ఉత్తరం వెళ్ళడం, మళ్ళీ షిప్పులో వద్దని జవాబు రావడం, స్టోరీ అక్కడే. నిశ్చితార్థంబు వీడరు నిపుణమతులు అంటే సినిమాకి వెళ్ళి ఆ లీక్ టైల్ మారుతారంటే వాడు మరో 2 టైర్లు నొక్కి వెరకొట్టచ్చు. ఇప్పుడు కన్న కూతురు పాము కాటుకు అక్కడే చనిపోయింది పాపం. మెకానిక్గా పంపించావు, నీ పన్ను చూసుకో. మొన్న జర్మనీ వెళ్ళొచ్చావు కదా, చిన్న చిన్న పల్లెటూరులో మంచి ఇల్లు అంటే ఆ పెంకుటిల్లు ఉన్నాయి కదా, దాని గురించి ఏదో అంటే ఇండియాకిను ఆ పెంకుటిల్లుకి కనెక్షన్ ఉందన్నావు కదా, అది చెప్పు. అదేదో నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది, అది చెప్పు. జర్మనీలో పెంకుటిల్లు గురించా? పెంకుటిల్లు అదే ఇండియాకి ఏదో కనెక్షన్ అన్నావు కదా, అది కనెక్షన్. సరే, ఇండియాలో నువ్వు చాలా ప్లేసులకు వెళ్ళావు కదా, పెంకుటిల్లు చూసావు ఇంట్లో? ఇండియాలో బోల్డ్ చూసా. ఎక్కడ చూసావు? కేరళలో అసలు చాలా, అండ్ పాత గవర్నమెంట్ ఆఫీసులు కూడా ఆ పెంకులు ఉంటాయి. సరే, ఆ పెంకులను ఏమంటారు? మ్యాంగ్లూర్ టైల్స్. ఎందుకు మ్యాంగ్లూర్ టైల్స్ అని ఎందుకు అంటారు? నీకు మ్యాంగ్లూర్లో చేస్తారు. మ్యాంగ్లూరులోనే ఎందుకు చేయాలి? నీకు ఎప్పుడు డౌట్ రాలేదా? సివిల్ ఇంజనీర్ కదా, బిల్డింగ్ మెటీరియల్స్ గురించి నీకు తెలియాలి కదా. ఒక మ్యాంగ్లూరులోనే ఆ టైల్స్ ఎందుకు చేసి ఉంటారు? మ్యాంగ్లూర్లో ఎందుకు చేసి ఉంటారు అంటే మళ్ళీ అక్కడ ఫస్ట్ ప్రాజెక్ట్ ఏదో స్టార్ట్ అయ్యి ఉంటుందేమో అక్కడే. ఆ మ్యాంగ్లూరులో ఎందుకు చేస్తారనే దానికే ఈ జర్మనీకి దానికి సంబంధం ఉంది. స్టోరీ అక్కడే. దీన్ని మ్యాంగ్లూర్ టైల్స్ అని పేరు పెట్టారు. ఎందుకు పెట్టారంటే సుమారు 200 సంవత్సరాల కిందట 1850లో మిషనరీస్ ఉండేవారు కదా, నీకు తెలుసు కదా. అప్పుడు బ్రిటిష్ టైంలో రకరకాల మిషనరీస్ ఇండియా వచ్చేవారు. వాళ్ళు రావడానికి కారణాలు వేరే అయినా, మతం సంబంధించి మాట్లాడడానికైనా వాళ్ళతో పాటు ఏదో మంచి పని చేసేవారు. ఇక్కడ ఈ మ్యాంగ్లూరు టైల్స్కిను ఆ మిషనరీస్కి సంబంధం ఉంది. జార్జ్ ప్లప్ట్ అనే అతను బాసెల్ జర్మన్ అనే మిషనరీ, క్రిస్టియన్ మిషనరీ ఇండియాకి వచ్చిందనమాట. అతన్ని వాళ్ళు మిషనరీ వాళ్ళు అంటే ఈ జార్జ్ ప్లప్ట్ అనే అతను జర్మన్. అతను మామూలుగా మతం సంబంధించి ఏదో డిగ్రీ ఏదో చదువుకుంటున్నాడంట. అది కంప్లీట్ చేయలేకపోయాడు అతను. హీ కుడ్ నాట్ ఫినిష్ ది డిగ్రీ, అంటే బైబిల్ డిగ్రీ లాంటిది. సో చేయపోగానే అయినా మంచివాడు కదా అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే అతన్ని బాసెల్ జర్మన్ మిషనరీస్ ఇండియా వచ్చారు. ఇండియా వచ్చి వెస్టర్న్ ఇండియా అంటే కర్ణాటక, గోవా, కేరళ ఆ ఏరియా అంతా వాళ్ళకి మిషనరీస్ తాలూకా సంస్థలు ఉండేవి. దే కేమ్ బ్యాక్ ఇంకా ముందు 1815లోనో 20లోనో ఎప్పుడు వచ్చారు. సో వాళ్ళలో వాళ్ళు పార్ట్ ఆఫ్ దర్ యాక్టివిటీలో దే వాంటెడ్ టు సెటప్ ఏ ప్రింటింగ్ ప్రెస్. అంటే కన్నడ భాషలో ప్రింట్ చేయడం కోసం. అప్పుడు ప్రింటింగ్ అంటే అరుదు కదా, 1850 సంగతి. సో ప్రింట్ చేయాలి, వాళ్ళు చెప్పే మెసేజ్ ఏదైనా ఉంటే ప్రింట్ చేసి, అంటే వాళ్ళు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ నడిపేవారు, హాస్పిటల్స్ నడిపేవారు, ప్లస్ వాళ్ళ ఓన్ మిషనరీ యాక్టివిటీస్ చేసేవారు. సో ప్రతిదానికి ఒక ఇంపార్టెంట్గా పేపర్ కావాలి. సో వాళ్ళు ప్రింటింగ్ ప్రెస్లో ఎస్టాబ్లిష్ చేశారు. ఆ ప్రింటింగ్ ప్రెస్ ఆ రోజుల్లో వర్డ్ ప్రెస్ అంటారు కదా, మనలాగా ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీ కాకుండా వర్డ్ ప్రెస్ ఇస్ మెకానికల్గా బోల్డ్ మషిన్ సర్వీస్ చేయాలి. దీనికోసం అతన్ని పంపించారు, ఈ జార్జ్ ప్లప్ట్ అనే జర్మన్ని. ఈ జార్జ్ ప్లప్ట్ అనే జర్మన్ ఇండియా వచ్చాడు. ఇండియా వచ్చి మరి ప్రింటింగ్ ప్రెస్కి పెంకుటిల్లుకి సంబంధం ఏంటి అది అని నువ్వు అడగొచ్చు. ప్రింటింగ్ అంటే అతను ఇండియా వచ్చాక హీ వాజ్ వెరీ క్యూరియస్. ఇండియా వచ్చినప్పుడు అప్పుడు ఆ రోజుల్లో అక్కడ ఏముండేవంటే లోకల్ పాటర్స్ పెంకులు లాంటివి ఏవో తయారు చేసేవారు. అంటే మన కుండలు చేస్తారు కదా పాటర్స్, వాళ్ళని ఏమంటారు తెలుగులో? కుమ్మరి వాళ్ళు అంటారు. కుమ్మరి వాళ్ళు. ఈ కుమ్మరి వాళ్ళు ఏవో వాళ్ళకి తోచినట్టుగా టైల్స్ చేసేవారు. టైల్స్తో ఇల్లు రూఫ్ మనకు ఉండేగా ఇలా ఉండేవి పెంకులు. మా పల్లెటూరులో అదే ఉండే, ఇట్లా ఉంటాయి అవి. ఇలా అరటి దొప్పల్లా ఉంటాయి. దాన్ని మాంక్ నన్ అంటారు. మాంక్ నన్ టైల్. ఇలా ఉండేది మాంక్, ఇలా పెట్టి దాని మీద పెడతారు కదా, ఫిక్స్ చేస్తారు దాన్ని మాంక్ నన్. అది కూడా ఒక రకం టైలే. మనం మాట్లాడుకున్నది స్క్వేర్గా రెక్టాంగిల్గా ఉంటుంది టైల్ విత్ ఇంటర్లాకింగ్ సిస్టమ్. ఒక పెంకుకి ఇంకో పెంకు లాక్ అవుతుంది అరేంజ్మెంట్. నువ్వు చూసావు లేదో, మా చిన్నప్పుడు మా ఊర్లో ఇల్లు కూడా పెంకుటిల్లు ఉండేది. క్రమేపరమైన అది ఇప్పుడేమో దాన్ని సిమెంట్ రూఫ్ చేస్తాం, కానీ పెంకుటిల్లు ఇప్పటికీ మన పెరట్లో చూస్తే నీకు తీసిన పెంకులు ఉంటాయి. వాటిని మ్యాంగ్లూర్ టైల్స్ అంటాం. అదే ఆ మ్యాంగ్లూర్ టైల్స్
రెక్టాంగిల్ షేప్లో ఉంటాయి విత్ ఇంటర్లాకింగ్ సిస్టమ్. ఒరిజినల్లీ డిజైన్డ్ ఇన్ ఫ్రాన్స్. ఐ థింక్ దే కాల్ అది మార్సల్ టైల్స్ అంటారు. ఫ్రాన్స్లో డిజైన్ చేశారు. సరే, కమింగ్ బ్యాక్ టు ది స్టోరీ ఆఫ్ మ్యాంగ్లూర్. ఈ జార్జ్ ప్లప్ట్ అనే అతను ఈ లోకల్ పోటర్స్ చేస్తున్న టైల్స్ చూశాడనమాట. నాట్ వెరీ గ్రేట్ బికాజ్ హీ కేమ్ ఫ్రమ్ యూరప్. అక్కడ యూరోప్లో ఫార్ మోర్ మెథడ్ బాగా ఉండేది, మోర్ రోబస్ట్ టైల్స్ చేస్తున్నారు. పాపం వీళ్ళు చేస్తున్నారని హీ సా ఎన్ ఆపర్చునిటీ. అంటే ఈ మిషనరీస్లో కార్యక్రమంగా ఇక్కడ టైల్స్ ఎందుకు చేయకూడదు అని అతను అనుకున్నాడు. అంటే యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ది సర్వీస్ టు లోకల్ పీపుల్, అంటే రూఫ్లన్నీ కారిపోయి విరిగిపోయి ఇబ్బంది పడకుండా చేద్దాం, ప్లస్ కమర్షియల్ యాక్టివిటీ కూడా చేయొచ్చని వాళ్ళ మిషనరీ వాళ్ళకి అతను ఉత్తరం రాశాడు. హీ ఆస్క్డ్ దెమ్, మనం ఇలాగ ఎందుకు చేయకూడదు అంటే, వాళ్ళు నిన్ను పంపించింది మెకానిక్గా పంపించావు, నీ పన్ను చూసుకో అని చాలా కాలం అతన్ని ప్రోత్సహించలేదన్నమాట. అంటే ఇప్పుడు ఆల్రెడీ అక్కడ చేస్తున్నారుగా టైల్స్, పాటర్స్ చేస్తున్నారు. వాళ్ళ టెక్నాలజీ వాజ్ నాట్ వెరీ రోబస్ట్. అంటే టైల్స్ స్టేబుల్గా ఉండకపోవడం, గడిగడికి విరిగిపోవడం, బ్రిటిల్గా ఉండడం. అంటే టైల్ చేయడం అంత ఈజీ కాదు కదా. ఇప్పుడు మనం వాడుతున్న టైల్స్ కూడా ది గో త్రూ. ఇప్పుడు బిగ్ బ్రాండ్స్, ఇప్పుడు దీన్ని ఏమంటారు, యాంటీ స్కిడ్, ఈ ఫ్లోర్ టైల్స్ చేస్తాం. టెక్నాలజీ కదా ఇదంతాను. ఆ రోజుల్లో ఆ టెక్నాలజీ లేదు. టెక్నాలజీ లేకపోయినా సమ్ అమౌంట్ ఆఫ్ రీసెర్చ్ దాంట్లో కూడా అవసరం కరెక్ట్గా చేయాలంటే. బికాజ్ అతను యూరోప్ నుంచి వచ్చాడు కాబట్టి హీ అండర్స్టూడ్ వాట్ ఈజ్ టైల్ మేకింగ్. అతను చూశాడు జర్మనీలో, ఫ్రాన్స్లో. అతను బ్యాసల్ ఫ్రాన్స్ ఇవన్నీ బార్డర్ టౌన్స్ కదా. సో హీ న్యూ ఇక్కడ టైల్స్ ఆ లెవెల్లో ఆ క్వాలిటీ లేవు, చేద్దామని పాపం అనుకున్నాడు. అతను వద్దన్నారంట. కానీ అతను హీ పర్స్యూడ్ దెమ్. అంటే ఇంగ్లీష్లో వర్డ్ ఉంది, జీల్ ఆఫ్ ఎ మిషనరీ అంటారు, ఆర్ సైలెన్స్ ఆఫ్ ఎ మొనాస్ట్రీ అంటారు. నువ్వు మొనాస్ట్రీ మనం సిక్కిం వెళ్ళినప్పుడు చూసాం కదా, ఎంత సైలెంట్గా ఉంటుంది. పిన్ డ్రాప్ సైలెన్స్ అని అంటాం, బట్ దానికి మరో పర్యాయ పదం ఏంటంటే సైలెన్స్ ఆఫ్ ఎ మొనాస్ట్రీ. అక్కడ నిశ్శబ్దం అంటే అది మొనాస్ట్రీ ఒక తార్కాణం. అలాగే జీల్ ఆఫ్ ఎ మిషనరీసు మిషన్ జీల్ అంటాం. అంటే వాళ్ళు ఏది చేద్దాం అనుకున్నా, ఎంత అవరోధాలు వచ్చినా ఆపరు. దాన్ని భర్తృహరి సుభాషితాలు అప్పుడప్పుడు పాడుతుంటాం కదా, నిశ్చితార్థంబు వీడరు నిపుణమతులు. అంటే వాట్ ఎవర్ ఆబ్స్టకిల్స్ కమ్ యువర్ వే, ఇఫ్ యు హ్యావ్ కన్విక్షన్ టు డూ, అంటే నిశ్చయంగా నువ్వు చేద్దాం అనుకుంటే అవి నీకు అవరోధాలు అడ్డంకులు కావు. అది భర్తృహరి రాశాడు. అలా బోల్డ్ ఎగ్జాంపుల్స్. మిషనరీ జీల్ అంటాం, జీల్ ఆఫ్ ఎ మిషనరీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రాజమండ్రిలో సార్ ఆర్థర్ కాటన్ బ్రిడ్జ్ ఉంది కదా, కాటన్ బ్రిడ్జ్ ఉంది కదా. సార్ ఆర్థర్ కాటన్ కూడా మరి ఆయన కూడా యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ది బ్రిటిష్ మిషన్లో వచ్చినవాడే కదా. అతను ఆ ధవళేశ్వరం ఆనకట్ట కట్టడానికి నువ్వు సివిల్ ఇంజనీర్ కదా, సివిల్ ఇంజనీరింగ్ ఎక్విప్మెంట్స్ కావాలి కదా, బ్రిక్ మోటార్ తయారు చేయడానికి. హీ నెవర్ హ్యాడ్ మషిన్స్, హీ వాజ్ డిజైనింగ్ హిమ్సెల్ఫ్. తనే మెషిన్లు తయారు చేసి, తనే దాంతో తయారు చేసి, టు ది పాయింట్ హిజ్ డాటర్ డైడ్ ఆఫ్ స్నేక్ బైట్. సార్ ఆర్థర్ కాటన్ కూతురు, కన్న కూతురు పాము కాటుకు అక్కడే చనిపోయింది పాపం. అయినా అతను వదిలి వెళ్ళలే. మిషన్ జీల్ అనమాట. సో కమింగ్ బ్యాక్ టు దిస్ జార్జ్ ప్లప్ట్, ఈయన అలాగే మిషన్ జీల్. వాళ్ళకి రాస్తే వాళ్ళు కుదరదన్నారంట. కుదరదంటే హీ పర్స్యూడ్ దమ్. చెయ్యాలి అంటే ఆ రోజుల్లో, ఈ రోజుల్లో టెక్నాలజీ ట్రాన్స్ఫర్, నేను బయోటెక్నాలజీలో ఉన్నాను. టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అక్కడి నుంచి ఓ మందు టెక్నాలజీ ఇక్కడికి వస్తుంది. ఇక్కడ దాన్ని అంటే బేసిక్ స్టడీసు, లెబొరేటరీ స్టడీసు, తర్వాత ప్రాసెస్ డెవలప్మెంటు, తర్వాత స్కేలప్ స్టడీసు, తర్వాత కమర్షియలైజేషను, ఇన్ని ఉంటాయి. టేక్స్ ఎనీవేర్ బిట్వీన్ బయోటెక్నాలజీకి 1 సంవత్సరం నుంచి 7-8 ఏళ్ళు పడుతుంది. సో ప్రతి టెక్నాలజీకి ఆ టైం పడుతుంది. కానీ ఇప్పుడేంటి కమ్యూనికేషన్ ఫాస్ట్. ఇప్పుడు ఇదేదో ఒక ఫార్ములా అక్కడి నుంచి వచ్చిందంటే ఈ ఫార్ములా మళ్ళీ చూసి దీని రిజల్ట్స్ ఒక 2 monthsలో మళ్ళీ వాళ్ళకి పంపడం ఫార్ ఈజీ. ఆ రోజుల్లో జస్ట్ ఇమాజిన్, లేదు, ఫ్లైట్లు లేవు. ఇతని ఐడియాలు వాళ్ళకి చెప్పడం, ఉత్తరం రాయడం, షిప్లో ఉత్తరం వెళ్ళడం, మళ్ళీ షిప్లో వద్దని జవాబు రావడం, మళ్ళీ ఈయన లేదు అలా కాదు ఇలా చేయడం. అంటే అది ఆ కన్విక్షన్లు అయితే చేయలేడు పాపం. అతను అలా పర్సూ చేసి ఒక స్టేజ్లో ఆ మిషన్ వాళ్ళు ఒప్పుకున్నట్టు, సరే నీ ఐడియా ఏదో మేము చూస్తాం, కానీ ముందు మనం జర్మన్స్ కదా, ఏది ముందు నేనున్నాను కదా జర్మన్ కంపెనీలో, మాటల్లో కాదు, సీయింగ్ ఈజ్ బిలీవింగ్. వాళ్ళు కరెక్ట్గా అవుతే కానీ అంతగా తొందరగా ఒప్పుకోరు. సో వాళ్ళందరట ఇక్కడ
జర్మనీ ల్యాబొరేటరీలో వీ హ్యావ్ టు టెస్ట్ నువ్వు అనుకుంటే అతను ఏంటంటే నేత్రావతి అని ఆ, ఆ, నేత్రావతి అనే రివర్ కర్ణాటకలో ఉంది, ఇంకో గురుకృప అనుకుంటా మరో రివర్. ఆ రివర్ బెడ్లో క్లే ఉంది అనమాట, అంటే బ్రౌన్ క్లే. ఆ క్లే దీనికి మంచిది, ఆ క్లేను శాండ్ రైట్ మిక్స్చర్లో చేస్తే టైల్స్ అవుతాయని అతను కాన్సెప్ట్ పాపం. సో అది కమ్యూనికేట్ చేస్తే వాళ్ళు కుదరదు అన్నట్టు. అప్పుడు వాళ్ళు ఫైనల్గా ఏంటి ఒప్పుకున్నారంటే ఆ క్లే నువ్వు జర్మనీ తీసుకొస్తే లేదా పంపిస్తే ఇక్కడ ల్యాబ్లో ట్రై చేసి ఏ రేషియోలో శాండ్ క్లే కలపాలి, అది ఎంత టెంపరేచర్లో ఎంతసేపు డ్రైయింగ్ చేయాలి, ఇవన్నీ వాళ్ళు ల్యాబ్ టెస్ట్, అదర్వైజ్ పని అవ్వదు. దట్ ఈస్ క్లియర్. యూరోప్లో అది అంతే, అంటే ఫైనల్ వ్యాలిడేషన్ ఈజ్ ఓన్లీ ఆఫ్టర్ డూయింగ్ ది వర్క్. అలా అయిపోతుంది అంటే వాళ్ళు నమ్మరు, ఇట్ హ్యాస్ టు బి డన్. సో ఆ రోజుల్లో కూడా అదే కల్చర్. సో ఇతను ఇక్కడి నుంచి నేత్రావతి రివర్ బెడ్లోంచి క్లే, ఇక్కడ ఉన్న శాండ్, ఇవన్నీ యూరోప్ పంపించాడు. చూడు, అంటే యూరోప్ పంపించి తను హీ కేమ్ టు ఇండియా ఐ థింక్ ఇన్ 1951, 1851. 1851లో వచ్చాడు ఇండియా. 1851లో వచ్చి ఒక 10 ఏళ్ళు అంతా పనిచేసాక 1861లో అతనికి లీవ్, అంటే ఈ రోజుల్లో లాగా 1 ఇయర్ తర్వాత అర్న్ లీవ్లో వెళ్ళిపోవడం ఉండక 10 ఏళ్ళు మిషన్, నువ్వు 10 ఏళ్ళు మిషనరీ పనిచేసి నువ్వు 10 ఏళ్ళ తర్వాత రావచ్చు అనేది వాళ్ళ రూల్. సో హీ వెంట్ బ్యాక్ టు యూరోప్ ఆఫ్టర్ 10 years. 61లో 2 years లీవ్లో వెళ్ళాడు అనమాట. 2 years లీవ్లో వెళ్ళి లీవ్లో మామూలుగా మజా చేయకుండా ఈ బ్రిక్స్, ఈ తాలూకా టైల్స్ మీద అక్కడ ల్యాబ్లో పనిచేశాడు. పనిచేసి ల్యాబ్ పర్ఫెక్ట్, టైల్స్ పర్ఫెక్ట్ చేసి మళ్ళీ 63లో ఇండియా వచ్చి, అంత ఈజీ కదా, లోకల్ పాటర్స్ ఎవరో ఉంటారు, తను ఒక్కడు చేయలేడు కదా, పాటర్స్కి అందరికీ తనే ట్రైనింగ్ ఇచ్చి హీ సెటప్ ఏ టైల్ ఫ్యాక్టరీ ఇన్ ఏ ప్లేస్ కాల్డ్ జిప్పో. కర్ణాటకలో జిప్పో అనే ప్లేస్లో టైల్ ఫ్యాక్టరీ పెట్టి, అంతా మామూలు మెకానిక్స్, అంటే ఆ రోజుల్లో ఆటోమేషన్ లేదు కదా, చేసి 1865 December 5th హీ ప్రొడ్యూస్ ది ఫస్ట్ టైల్ అవుట్ ఆఫ్ దట్ ఫ్యాక్టరీ. అంటే 15 ఏళ్ళు కష్టపడ్డాడు అనుకున్న తర్వాత 51 నుంచి 65 దాకా. అందుకనే నిశ్చితార్థంబు వీడరు నిపుణమతులు. ఆ టైల్స్ పాపులర్ అయ్యాయి తర్వాత. ఎంత పాపులర్ అయ్యాయంటే ఇప్పుడు బోల్డ్ ఫ్యాక్టరీలు, ఆటోమేటెడ్ ఫ్యాక్టరీస్ కాలికట్లో, కర్ణాటకలో ఇప్పటికీ మంగళూరు టైల్స్ అనే అంటాం. అవి కాలికట్ నుంచి వచ్చిన ఇప్పటికీ అక్కడి నుంచి. ఇప్పుడంటే మామూలు మట్టి వాడేస్తారు, కెమికల్స్. ఆ డిజైన్ మామూలు మట్టి కాదు, అక్కడే చేస్తారు. మీకు ఇప్పటికీ అక్కడి నుంచే వస్తాయి. అదేనది మట్టి ఏం చెప్పారు, అట్లీస్ట్ ఆ ఏరియాలోంచి వస్తాయి. బికాజ్ దే ఫైండ్ ఏ స్పెసిఫిక్ క్లే దేర్. ఆ క్లే ఇంపార్టెంట్. ఆ క్లే ప్లస్ శాండ్ మిక్స్చర్ టెక్నాలజీ అది పర్ఫెక్ట్ చేశారు. ఇప్పుడు బోల్డ్ ఫ్యాక్టరీలు ఉన్నాయి కేరళలో అంతా. ఇట్లా అదే నువ్వు కేరళ వెళ్ళినప్పుడు కర్ణాటకలో కూడా ఉంటాయి. ఇందాక నువ్వు అన్నావు, యూ హవ్ సీన్ గవర్నమెంట్ ఆఫీసెస్ హ్యావింగ్ రెడ్ బిల్డింగ్స్, రెడ్ టైల్స్. ఎందుకంటే మరి అది బ్రిటిష్ టైంలో అది పర్ఫెక్ట్ అయింది కదా. ఆబ్వియస్లీ వాళ్ళు దే హ్యావ్ అడ్వైజ్ ఆల్ గవర్నమెంట్ బిల్డింగ్స్ రెడ్ టైల్స్ ఉండాలని. సరే, జర్మనీలో ఇప్పుడు నువ్వు ట్రైన్లో వెళ్తావు కదా, అంటే ఫ్రాంక్ఫర్ట్ నుంచి గాన్ టు లాట్ ఆఫ్ ప్లేసెస్. ఆ విండో బయట నుంచి వస్తుంటే బ్యూటిఫుల్ జర్మన్ విలేజెస్ కనబడతాయి. చిన్న విలేజ్, లష్ గ్రీన్, మధ్యలో వైట్ వాల్స్, ఓల్డ్ స్టైల్లో స్ట్రక్చర్, కానీ రెడ్గా ఉంటుంది. అది టైల్. కొంచెం మట్టి అయిపోయి కొంచెం బ్రౌనిష్గా ఉంటుంది, కానీ పాత అయిపోవడం, బ్రౌనిష్గా ఉంటుంది, పాత అయిపోవడం. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న మంగళూరు టైల్స్కి ఇప్పుడు నువ్వు చూస్తున్న జర్మన్లో ఇల్లు ఓల్డ్ హౌసెస్ ఉంటాయి కదా, టింబర్ హౌస్ అంటారు, హాఫ్ టింబర్ హౌసెస్. హాఫ్ టింబర్ హౌసెస్ కూడా నీకు టైల్ స్ట్రక్చర్ ఉంటుంది. సో ఆ టైల్ ఫ్రాన్స్లో డిజైన్ చేసిన టైల్ ఒక జర్మన్ మిషనరీ దాన్ని చేద్దామని ఇండియాలో అనిపించి వాళ్ళ సంస్థని పర్స్యూట్ చేసి. అది గ్రేట్. అంటే ఆ రోజుల్లో ఫ్రాన్స్ టెక్నాలజీ జర్మనీ వాళ్ళు ఇండియాకి తీసుకురావడం, అది కూడా ఎక్స్పెరిమెంట్లు చేసి, అమ్మో 15 ఏళ్ళు, అది గ్రేట్ నిజంగా. ఇప్పుడేముంది టకటక మెయిల్స్, ట్రాన్స్పోర్ట్ అన్ని ఫాస్ట్, కానీ ఆ రోజుల్లో చేయడం అనేది అది గ్రేట్. మంగళూరు టైల్స్ చూసి ఈసారి వెళ్తే అంటే క్లోజ్గా చూడు. ఆ టైల్స్ ఇంటర్లాకింగ్ డిజైన్ ప్లస్ కిందనే ఒక చిన్న ఇలా లూప్ లాగా ఉంటుంది, ఒక చిన్న ఇలా బ్రాకెట్ లాగా, దానికి చిన్న హోల్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనది కోస్టల్ కదా, టైల్స్ ఎగిరిపోతాయి. అందుకని టైల్ స్కాఫోల్డ్ స్ట్రక్చర్కి కిందని దాంట్లోంచి వైర్ పెట్టి ఐరన్ వైర్ పెట్టి చుడతారు. నాకు తెలియదు ఇవన్నీ ఎగిరిపోతారు. అదే మా చిన్నప్పుడు మాది మరి బంగాళాఖాతంలో తుఫాన్ వచ్చినప్పుడల్లా టైల్స్ ఎగిరిపోతాయి.
అందుకని దాన్ని వైర్తో మెష్ వైర్తో కడతారు, అయినా ఎగిరిపోతాయి. ఒక టైర్ ఎగిరిందంటే మా వాళ్ళు పని వాళ్ళు అది వర్షాకాలంలో కారిందనుకో, ఎక్కడో చిన్న లీక్ వస్తుంది కదా టైల్, మా వర్కర్ని వెళ్ళి ఆ లీక్ టైల్ మారుతారంటే వాడు మరో 2 టైర్లు నొక్కి వెరకొట్టచ్చు. సో వీ హ్యాడ్ లీక్స్. కానీ దట్ ఈస్ ది స్టోరీ ఆఫ్ జర్మన్ కనెక్షన్ టు మంగళూరు టైల్స్ అండ్ గవర్నమెంట్. బాగుంది, ఇంట్రెస్టింగ్. ఇలాంటివన్నీ మరి నీకు బాపట్ల అది కోనేరు లక్ష్మీ కాలేజీలో చెప్పలేదా ఈ టైల్స్ గురించి? సివిల్ ఇంజనీరింగ్ చదువుకుని ఇది చెప్తారా ఏంటి? బిల్డింగ్ మెటీరియల్ కదా మరి, బిల్డింగ్ మెటీరియల్ మరి బిల్డింగ్ మెటీరియల్ అన్నీ చెప్పాలి కదా. బిల్డింగ్ మెటీరియల్స్ అన్నీ అంటే బోల్డ్ ఉంటాయి కదా రకరకాల మెటీరియల్స్. చదువు నిజంగా సీరియస్లీ సివిల్ ఇంజనీరింగ్ చెప్పరా ఇవి? చెప్తారు. నువ్వు ఆ చాప్టర్కి నేను ఆ క్లాస్ అటెండ్ అవ్వలేదు. నువ్వు ఆ క్లాస్ ఒంగోలు వచ్చావా? ఒంగోలు వచ్చావా? అమ్మ ఏదో పిలుస్తే సినిమాకి వెళ్ళా. బిల్డింగ్ మెటీరియల్ క్లాస్కి వెళ్ళకుండా అది అక్కడ కొట్టిన దెబ్బ. ఏంటా ఇంట్లో అంతా మెటీరియల్ కరెక్ట్గా లేదనుకున్నా, ఆ క్లాస్కి నీకేనే అంటే మరి చెప్తావు పర్ఫెక్ట్ మన ఇల్లు అసలు చూడు అందరూ ఉంటాయి కానీ మనకి ఎక్కడా ఉండదు. అదే సరే, కనీసం ఇప్పుడు అర్థమైంది నువ్వు ఆ క్లాస్ ఫుల్గా నేర్చుకోలే. ఆర్కిటెక్ట్తో మాట్లాడాలి. సరే, ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్, సీ యూ.